అందరికీ నమస్కారం. తనికెళ్ళ భరణి గారు మనకొక నటుడిగానే తెలుసు. కానీ ఆ తర్వాత చాలా కోణాలున్నాయి ఆయనలో. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో జీవితానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు లేదా విలాసాలు, అన్ని సుఖ సంపదలు పొందిన తర్వాత ఆధ్యాత్మిక సంపద అనేది ఒకటి మనకి ఉండాలి. అది లేని జీవితం వ్యర్థం అన్నటువంటిది ఆయన అనుభవపూర్వకంగా గ్రహించిన వ్యక్తి అయి, అంటే అనుభవం అంటే ఓసారి ఆయనకి జ్వరం వచ్చిందట. ఓ వారం రోజులు 10 రోజులు మంచం మీదే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో కవులు కానీ, రచయితలు కానీ, నటులు కానీ, కళాకారులు కానీ, సంగీతకారులు కానీ ఎలా ఉండగలరు? ఖాళీగా ఉండలేరు. కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరితో ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి, తనలో తానే ఆలోచించుకునే పరిస్థితి. అటువంటి ఆలోచనల్లోంచి దైవీ సంపద ఆయనలో మెండుగా పెరిగింది. ఎందుకంటే ఏమిటి, శివుడే అసలు భగవంతుడేనా? ఆ శివుడు ఉండుంటే కనుక నాకు ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కనిపించాలి కదా. ఏదో రాతి విగ్రహాల్లో, లింగాల్లో, శివలింగం అని మనం పూజించేటువంటి వాటిల్లో శివుడు ఉన్నాడనే నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం నిజమయ్యేటువంటి పరిస్థితులు ఎక్కడ మనకు కనిపించట్లేదు అని ఆయన ఒక రకంగా శివుణ్ణి చాలామంది కవులు ప్రస్తుతించే కవులు ఉంటారు భగవంతుడిని. అలాగే నిందించే కవులు కూడా ఉంటారు. ఆ నిందాస్తుతులు చేసి తద్వారా భగవంతుణ్ణి మెప్పు పొందేటువంటి భక్తులు చాలామంది ఉంటారు. చాలా చాలా భక్తి ప్రపత్తులతో పాండురంగణ్ణి కొలిచినటువంటి తుకారాం పరమ భక్తుడని అందరికీ తెలుసు. కానీ ఆయనకి అన్నీ కష్టాలే, అన్నీ బాధలే, అన్నీ అవమానాలే. అవన్నిటిని దాటుకుంటూ చివరికైనా ఆ శక్తిని కోల్పోయి, సహనాన్ని కోల్పోయి భగవంతుడినే ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే నా కంటికి ఎందుకు కనిపించట్లేదు అని, అంటే అది భక్త తుకారం సినిమాయే కావచ్చు, కానీ సినిమాకి ముందు ఆయన యొక్క ఆర్తి కూడా అటువంటిదే కదా ఆయన కథలో భాగంగా చూస్తే. అని చివరికి ఆ నిందాస్తుతి ద్వారా భగవంతుణ్ణి రప్పించుకునేటువంటి భక్తులు ఉంటారు. లేదా భగవంతుణ్ణి తమ మనస్సులో కొలువు అయ్యేలాగా చేసుకునే భక్తులు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే తనికెళ్ళ భరణి గారు అటువంటి భక్తులు. అటువంటి సమయంలో, ఆ కష్ట సమయంలో ఏం చేయాలా అని స్వతహాగా రచయిత కాబట్టి ఎన్నో రాశాడు. లౌకికమైనవి రాశాడు, శృంగారపరమైనవి రాసి ఉంటాడు. లేదా చాలా ఇది పరమ వ్యర్థము అనుకున్నది కూడా డబ్బుల కోసం, జీవితాన్ని గడపాలి కాబట్టి, భార్యాపిల్లలను పోషించుకోవాలి కాబట్టి రాసినటువంటి రాతలు ఉండుంటాయి. ఎన్నో నాటకాలు వేసి ఉంటాడు, ఎన్నో కష్టాలు పడి ఉంటాడు. అవన్నీ ఒక ఎత్తు అయితే పారమార్థికమైనటువంటి రాతలు తక్కువగా రాసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ స్థితి కలిగిందో, ఆ సమయం దొరికిందో, ఆ వెంటనే దాన్ని ఓ రకంగా వినియోగించుకున్నాడు. అది దైవీ సంపదను పెంపొందించుకునేటట్టుగా వినియోగించుకోవటంలో భాగంగా, సరే అదృష్టవశాత్తు మేము గత సంవత్సరం గురువుగారు శ్రీపాద్ జిత్మోహన్ మిత్ర గారితో తనికెళ్ళ భరణి గారి ఇంటికి ఆయన్ని కలవటానికి వెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు ఆయన ఒక సినిమా యాక్టర్గా మేమందరం కూడా వెళ్ళి ఆయన్ని ఆకర్షణతో చూచినటువంటి వ్యక్తులుగా ఉన్న మాకు ఆయన కాశీ నుండి తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష మాలలు ఒక్కొక్కరికి మేము వెళ్ళినటువంటి 6గురికి కూడా మెడలో వేసి, ఆయన రాసినటువంటి నాలోన శివుడు గలడు అనే టైటిల్తో ఉన్నటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని మా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఆయన శివుణ్ణి స్తుతిస్తూ
అతి పామరులు సైతం శివతత్వాన్ని తెలుసుకునే రీతిలో వారు రాసినటువంటి రకరకాల భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాల రూపంలో ఉండేటువంటి పాటల్ని వారు రాసి అవి గ్రంథస్థం చేసి ఇలా ప్రచురణ చేసి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా వారి అభిమానులు అని మేమందరం కూడా వెళ్ళి కాసేపు ఆయనతో చాలా హృదయపూర్వకంగా మేము కూడా మనసు విప్పి మాట్లాడితే ఆయన కూడా షూటింగ్ టైం ఇంకా అరగంట టైం ఉంది, మార్నింగే మేము వెళ్ళటం జరిగింది. ఆ 8 నుంచి 8:30 వరకు మాకు సమయం కేటాయించి ఆ అరగంట సమయంలో ఆయన శివుని యొక్క తత్వాన్ని చెబుతుంటే అరే జీవుడే దేవుడైన వేళ అని అనిపించింది మనకి. ఎందుకంటే ఆయన్ని ఒక సెలబ్రిటీగా చూస్తూ ఉంటాం, ఒక సినిమా యాక్టర్గా చూస్తూ ఉంటాం. ఆమె సినిమాలో కరడు కట్టిన ఒక విలను ఎలా అయితే ఉంటాడో, దుర్మార్గమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి ఒక పాత్ర ఏదైనా జీవితంలో ఉంటే అది తనికెళ్ళ భరణి అనేంత రీతిలో వారి యొక్క నటనతో మెప్పించినటువంటి వ్యక్తి మరి ఇక్కడ శివుని భక్తునిగా ఈరోజు దేశం నలుమూలల ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళి ఆ శివుణ్ణి తమ గాత్రం ద్వారా లేదా తాము రాసినటువంటి ఆ తత్వాల ద్వారా స్తుతిస్తూ దానిలో నుంచి నిజ జీవితంలో మనం జీవించాల్సినటువంటి విధానం ఎలా ఉండాలి అనేటువంటివి వారు చెబుతూ ఉండటం, అలాగే పిల్లలందరికీ కూడా ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఆయన మోటివేట్ చేస్తూ వాళ్ళందరిలో కూడా బంధాలను పెంచుకోవాలి, సత్సంబంధాలు ఉండాలి, దైవీ సంపద పెరగాలి, సమాజం పట్ల మనకి ఒక కన్సర్న్ ఉండాలి. ఆ దృష్టి లేకపోతే సమాజమే భగవంతుడు, సమాజమే దేవుడు, సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా భగవంతుని రూపంలో ఉన్నటువంటి జీవులు అనేటువంటి తత్వాన్ని ఆయన చాలామందికి చెప్పడం జరుగుతుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వారు ప్రేమపూర్వకంగా అందరి పేర్లకి రాసి ఆ చిరంజీవి నూజుల సూరిబాబు గారికి తనికెళ్ళ భరణి ఇస్తున్నటువంటి కానుక అని ఇస్తున్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది. అందున శివుడికి సంబంధించి భగవంతుడికి సంబంధించిన తత్వం ఏదైతే ఉందో అవి పాటల రూపంలో ఆ సత్యాలని తత్వాల రూపంలో రాసుకున్నటువంటి ఆ పాటలలో ఒక పాటని మనం ముఖ్యంగా వినాలి. అయితే నాకు ఎప్పటి నుంచో ఉంది భరణి గారు, అది ఆల్రెడీ చాలామందికి వినిపించారు. ఆడియో వీడియో రికార్డ్స్ ద్వారా ప్రపంచం నలుమూలలోకి చేరింది. మన దేశంలోనే కాక విదేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది తెలుగు వాళ్ళందరూ కూడా శివతత్వాన్ని అభిమానించేవాళ్ళు, కొలిచేవాళ్ళు, శివుణ్ణి వీళ్ళందరూ కూడా ఆరాధించేవాటి వ్యక్తులందరూ కూడా భరణి గారి యొక్క ఆ తత్వ గీతాలని వినటం జరిగింది. అయితే ఎవరికైనా ఒక స్వార్థం ఉంటుంది. నా గళం ద్వారా కూడా ఆ శివుణ్ణి స్తుతించడం ద్వారా ఒక్కసారి మరి శివుని కృపకు నేను పాత్రుడు అవటమే కాకుండా వినేటువంటి మీ అందరూ కూడా పాత్రలు అవుతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి, లోకా సమస్తా సుఖినో భవంతు అని అనుకోవడంలో తప్పులేదు కాబట్టి, అది మనందరికీ మంచి జరగాలి అని అనుకుంటూ ఒక్క శివతత్వాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. దీన్ని రచించింది, గాన రూపంలో చెప్పింది ప్రముఖ, ఈరోజు ఆయన్ని కూడా ఆధ్యాత్మిక తత్వవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా కూడా చెబుతున్నారు. అటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారికి ముందుగా నమస్సులు తెలియజేసుకుంటూ, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము నేలగలడు, కోరితే శోకము పాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు,
నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచేయగలడు, తిక్కతో అసలు తుంచేయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము లేలగలడు, కోరితే శోకము పాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. అంటే ఒక మంచి మాట కానీ ఒక మంచి పాట కానీ అవతల వాళ్ళకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు అది తేట తెల్లంగా ఉన్నప్పుడు 10 మంది వినేది 100 మంది వింటారు, 10 మంది పాడుకునేది 100 మంది పాడుకుంటారు. అది గొప్ప కవి లక్షణం. ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి తనికెళ్ళ భరణి గారి కలం నుండి జాలువారిన, గళం నుండి పొరలిన భక్తితత్వంతో కూడిన జీవిత సత్యాలను రూపొందించినటువంటి ఈ చిన్న గేయంలో, ఈ చిన్న తత్వంలో తత్వము బోధపడుతుంది, సత్యము బోధపడుతుంది. అది మనం కనుక తెలుసుకోగలిగితే. ఎందుకంటే శివుడనేవాడు లోకాలన్నిటినీ ఏలతాడు. అంతే రీతిలో మన శోకాన్ని దుఃఖాన్ని కూడా బాపగలుగుతాడు. శివుడనేవాడు గంగను పైకెత్తగలడు, అలాగే లోకంలో ఉన్నటువంటి పాపాలని లేదా పాపులను తుంగలో తొక్కగలడు. శివుడనేవాడు ఒక కన్ను తెరవగలడు. ఎందుకంటే ముక్కంటి అంటాం, ఒక కన్ను తెరిస్తే చాలు. ఆయన అబ్బే వద్దండి మాకు పరమశివ, మాకేమీ వద్దు, మా 2 కళ్ళు కావాలంటే మూసేయంటే కూడా ఆ రెంటిని మూసేసి మనల్ని పైకి పంపించేస్తాడు, కైలాసానికి తీసుకెళ్ళిపోతాడు. అలాగే ఈ శివుడు సగము అతనిలో ఉన్నటువంటిది పనిచేయగలడు. అంటే అతనిలో అంటే ఎవరు? శివుడు అనేవాడు. నీలోనూ శివుడు ఉన్నాడు, నాలోనూ శివుడు ఉన్నాడు అని రమణ మహర్షి తత్వం ఏదైతే ఉందో, సర్వము నేనే, అన్నిటా నేనే, అందరూ నేనే. ఈ తత్వం మనం కనుక తెలుసుకుంటే భేదభావాలే ఉండవు. అలా కనుక ఉంటే సగం పనిచేయగలడు. తెక్కెక్కిందా, అతను తెక్కకి లెక్కే ఉండదు. అప్పుడు అసలే తుంచేస్తాడు. మనకి లయకారుడని ఎలా అయితే పేరుందో, ఆ లయాన్ని మనకి ప్రసాదించే ముందుగా గొప్ప గొప్ప సంపదలను కూడా అందించేటువంటి గొప్ప బోళాశంకరుడు పరమశివుడు. అందుకని అలాగే ఈ శివుడు అనేవాడు నాటకాలు ఆడతాడు, ఆడగలడు. అంతే రీతిలో నాటకం వేసిన తర్వాత తెరదించి మన సామాన్లు, మన పాత్రలు, మన వేషాలు ఇవన్నీ మూటగట్టేసి పక్కకి పెట్టేసినట్టుగా మనల్ని కూడా
మన జీవితాన్ని కూడా మూటగట్టేయగలడు. అంటే మిత్రులారా, ఒక చిన్న కుర్రవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి పామరులకు కూడా, నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో రాయటమే కాదు, దాన్ని పాడి చాలామందిని వారు ప్రభావితులను చేస్తున్నారు. ఆయన శివభక్తుడు అవటమే కాదు, చాలామందిని శివభక్తులుగా మారటానికి ఆయన ఒక రకంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్నారు. అంటే భగవంతుడు అప్పుడప్పుడు పరీక్షలు పెడతాడు అంటారు. 10 రోజులు 15 రోజులు ఆయన ఇంటి పట్టుని కూర్చుని ఎప్పుడూ ఏ క్షణము ఖాళీ లేనటువంటి వ్యక్తి ఖాళీగా ఏం చెయ్యాలా, ఏమి చెయ్యటానికి తోచని, శక్తి లేని, ఓపిక లేని, లేదా సహనం నశించిన తరుణంలో భగవంతుడా ఇలా చేసేవేంటి అని మామూలు వాళ్ళైతే భగవంతుడిని అలా అమ్మా కుయ్యో మొర్రో అంటూ ఉంటాం. ఇది కవి హృదయం కావటం వల్ల భరణి గారు అలాగా ఆ నీరసంతో, ఆ జ్వరంతో, ఆ బాధతో ఉంటూనే తత్వం ఎరిగిన వ్యక్తి కాబట్టి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మనందరినీ పరిపాలించేటువంటి ఆ శివుడికి సంబంధించినటువంటి సత్య బోధనల్ని తత్వాల రూపంలో ఇవ్వటం బహుదా ప్రశంసనీయం. దాన్ని మీ ముందు పాడి ఆయన గురించి 2 మాటలు చెప్పటం, అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గురువుగారు శ్రీపాద జిత్మోహన్ మిత్రా గారితో పాటు మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు మిత్రా గారి మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి గౌరవాభిమానాలతో వారు మమ్మల్ని కూడా మిత్రా గారిలాగే ఆదరించి ఇంట్లో కూర్చోబెట్టి ఒక అరగంట సేపు మాతో ముచ్చట్లాడటమే కాకుండా ఒక తీపి గుర్తుగా ఆధ్యాత్మికతను కొంచెమైనా పెంచుకోండి అయ్యా అని ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నట్టుగా ఆయన శివమాలను మా మెడలో వేయటం, అంతే రీతిలో శివతత్వానికి సంబంధించినటువంటి నాలోన శివుని గలడు అనేటువంటి ఆ పుస్తకాన్ని మాకు మహాప్రసాదంగా అందచేయటం అదొక ప్రసాదంగా, అదృష్టంగా భావిస్తూ వారికి విన్న మీ అందరికీ కూడా బహుదా ధన్యవాదాలు అర్పించుకుంటూ మీ నూజిళ్ళ సూరిబాబు.